పోటీలో నుంచి విరమించుకుంటున్నానని చెప్పేసేవాడిని. నాకు నిజంగా చాలా బాధగా ఉంది నా రోజు చెప్పిన మాటలు. ఇన్ని సంవత్సరాలుగా ఉండటానికి ఒక నివాసం అడిగాను భీమవరంలో. నేను ఒకటే నిర్ణయించుకున్నాను, ఈ ఆఫీసు ఎలా మనం ఇక్కడ కూర్చొని చేసుకుంటున్నామో భీమవరం జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభిస్తాం. మీరు అడగచ్చు, ఇంతకాలం ఏం చేయట్లేదంటే ఇప్పటి నుంచి అడుగుతున్నాను, ఓడిపోయిన రోజు నుంచి అడుగుతున్నాను. చాలామంది ఇస్తామని వచ్చినా కానీ ఆ స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యం వల్ల, భయాల వల్ల సంతకాల దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నాకే స్థానం ఇవ్వడానికి ఇంత భయపడుతున్నారంటే ఏ స్థాయిలో గుండాయిజం, రౌడిజం ఉందని. ప్రతి ఊర్లో ఇలాంటి వాళ్ళే ఉన్నారు, మనం అందరం దగ్గర తట్టుకోవాలి కదా. నాకేముందంటే నాకు యుద్ధం చేయడం తెలుసు. నాకు ఒక గొడవ జరిగినప్పుడు, ఒక అన్యాయం జరిగినప్పుడు యుద్ధం చేయడం తెలుసు. నాకు 2019 ఎన్నికల్లో కూడా భీమవరం సభల్లో మాట్లాడేటప్పుడు దురదృష్టవశాత్తు మన నాయకులే, ఇప్పుడు లేరనుకోండి, వాళ్ళు వద్దండి, వాళ్ళు మా బంధువులు అవుతారు, వీళ్ళు మాకు వియ్యంకులు అవుతారు, వీళ్ళు మాకు ఈ కత్తి దూసినప్పుడు యుద్ధం చేయాల్సిన పరిస్థితుల్లో కత్తి ఎత్తకూడదంటే ఎట్లా, ఏం చేస్తాం? కౌరవులు పాండవులు అన్నదమ్ములే, కొట్టుకున్నారు. 18 అక్షౌహిణీలు కొట్టుకున్నారు, ఇద్దరు అన్నదమ్ములే. రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది, బంధుత్వాలు ఉండవు. నిర్ణయం తీసుకున్న తర్వాత బంధువులా కాదా, వియ్యంకులా, ఇంక గొడవలు ఉండవు. ప్రత్యర్థి వర్గమా, నా వర్గమా, రెండే ఉంటాయి. నాకు పోయిన ఎన్నికల్లో యుద్ధం చేయడానికి బంధుత్వాలు, ఆడబిడ్డలు, మా బిడ్డను ఇచ్చాం మీరేం అనకూడదంటే నేనేం మాట్లాడగలను చెప్పండి. నాకు నిజంగా అప్పుడు బాధ అనిపించింది. నాలాంటి వాడిని మీరు ఏ కడపలో పెట్టుంటే బాగుండేది, ఇక్కడ పెట్టారు, నాకు అనవసరంగా అనిపించింది. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేస్తుంటే బాగుండేది, నాకు తేలిగ్గా. అక్కడ నాకు ఆ ఓటమి ఇష్టం, నాకు ఈ ఓటమి కంటే. పులివెందుల్లో పోటీ చేసి ఓడిపోవడం నాకు ఇష్టం. కానీ యుద్ధం చేయడానికి వీళ్ళు మన బంధువులు, బంధుత్వాలతోటి నన్ను సంఖ్యలు కట్టేశారు. నాకు నేను యుద్ధం చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించలేదు, కానీ చేయబోయే ముందు లక్ష ఆలోచిస్తాం. ఈ రోజున నేను సీట్లు తగ్గిపోయినాయి ఇవన్నీ మాట్లాడుతుంటే, నా ఒక్క సీటు కనుక గెలిచిండు ఉంటే, ఒక్క సీటు, ఒకటి పరిస్థితి వేరేగా ఉండేది. ఈరోజు పరిస్థితి వేరేగా ఉండేది. అంటే గతంలో చేసిన తప్పులు వెంటాడతాయి అంటారు చూసారా, ముందు తరాలు చేసిన తప్పులు మనల్ని వెంటాడతాయి. నేను వాటన్నిటికీ పరిహారం కట్టాను. నేను ఈ రోజున ఒక నవశకం ప్రారంభించాం, ఒక ఇంపాసిబుల్ అలయన్స్. అది ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి, భీమవరంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి ఈ అలయన్స్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన వ్యక్తి అయ్యాడు. ఏదో నేను అతిశయోక్తిగానో గర్వంగానో చెప్పట్లా, కీలకమైన పదమే వాడుతున్నా. అంటే ఉన్న ఒక్క ఎమ్మెల్యే వెళ్ళిపోయినా నిలబడి ఉన్నామంటే మీ గుండెల్లో ఉన్న స్థానం నాకు అంత బలం ఇచ్చింది. ఎమ్మెల్యేగా ఓడిపోయినా కానీ మీ గుండెల్లో పెట్టుకున్న నాయకుడి స్థానం చెదరలా, నాకు అది సరిపోయింది. ఈ 5 సంవత్సరాలు మనందరం కూడా రకరకాల కేసులు ఎదుర్కొన్నాం. మహిళలు, సగటు మధ్యతరగతి మహిళలు కూడా అటెంప్టివ్ మర్డర్ కేసుల మీద పెట్టేసి జైల్లో పెట్టారు. వీళ్ళు
భీమవరంలో ఎంతమంది మీద ఎస్సీ ఎస్టీ ఫాల్స్ ఎస్సీ